ప్రధాని మోదీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 2 రోజుల్లో 4 రాష్ట్రాల పర్యటనలో భాగంగా తొలి రోజే 3 రాష్ట్రాలను చుట్టేశారు. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో వర్చువల్ గా పాల్గొన్న ఆయన పశ్చిమ బెంగాల్, బీహార్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు ప్రధాని మోదీ. హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోందంటూ బెంగాల్లోని దీదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున తానీ ప్రకటన చేస్తున్నట్టు చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి ఆపరేషన్ సింధూర్ సరైన సమాధానమన్నారు మోదీ. आतंकियों और उनके सरपरस्तों को साफ संदेश दिया है. उन्होंने हमारे बेटियों के माथे से सिंदूर पहुंचकर उनका जीना हराम कर दिया. हमने आतंकियों को ऑपरेशन सिंदूर से करारा जवाब दिया है. ఈశాన్య రాష్ట్రం సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ పై ప్రశంసలు కురిపించారు. భారత్ ఏం చేయగలదో పాకిస్తాన్ కు చేసి చూపించామన్నారు. పహల్గామ్ దాడి ద్వారా దేశంలో విభజన సృష్టించేందుకు టెర్రరిస్టులు కుట్ర చేస్తే ఉగ్రవాదంపై పోరాడేందుకు యావత్ భారతం ఏకమైందని పేర్కొన్నారు మోదీ. వాస్తవానికి ప్రధాని మోదీ సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ లో పర్యటించాల్సి ఉంది. ఉదయమే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రా చేరుకున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మోదీ సిక్కిం టూర్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో గ్యాంగ్టక్ లోని పల్జోర్ స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామ్చీలోని 500 పడకల ఆసుపత్రి, సాంగచోలింగ్ లోని రోప్వే, గ్యాంగ్టక్ లోని శాంఖోలాలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి శంకుస్థాపన చేశారు. 2 రోజుల్లో సిక్కిం సహా 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్ ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్ తర్వాత శుక్రవారం ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తారు ప్రధాని. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్నా ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు కరకట్లో 48,520 కోట్లకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.